ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ సంబరాలు కొనసాగుతున్నాయి. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున హంగామా చేసినటువంటి బాణసంచా కాలుస్తూ ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని అందుతున్నాయని చెప్పుకోవాలి. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఫ్యాన్స్ హంగామా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మంలోని తిరుమల థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున హడావిడి అయితే నెలకొంది. తెల్లవారుజామునే బెనిఫిట్ షో కోసం ప్రస్తుతం థియేటర్ల వద్ద బారులు తీరినటువంటి పవన్ ఫ్యాన్స్ ప్రస్తుతం అటు హిట్ టాక్ ను సొంతం చేసుకున్న తర్వాత పూర్తిగా సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్ల వద్ద ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది? దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా చాలా బాగుందండి. అందరు ఫ్యామిలీతో వచ్చి అందరు ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒక చిన్న స్టెప్ వేసినా చాలా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సినిమాలో తొలి ప్రేమ సాంగ్ సినిమాకే ఒక లెవెల్. వాసన చెప్పాలంటే సినిమా మొత్తం బాగానే ఉంది. ఎక్కడ డిసప్పాయింట్ అనేది కూడా ఏమీ లేదన్న. వాసన చెప్పాలంటే కొంచెం డౌన్ అయింది అనుకున్నా, మళ్ళా లేపిండు. మళ్ళా డౌన్ తో మళ్ళా లేపుతున్నాను. ఎక్కడా డిసప్పాయింట్ లేదు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అరాచకం. హైప్ చాలా బాగుంది, డ్రెస్సింగ్ చాలా బాగుంది అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది. నేను మెగా ఫ్యామిలీ, ఆయన నా పవర్ స్టారు, నేను చిరంజీవి ఫ్యాన్స్ని, ఆయన నా తమ్ముడు, నా కొడుకు రామ్ చరణ్. కానీ సినిమా మాత్రం ఏకదమ్ము. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ హిట్. ఎట్లా ఉంది బ్రదర్? ఎట్లా ఉంది రాజ్? పవన్ కళ్యాణ్ బ్యూటీ ఉండే సినిమా చాలా బ్యూటీగా ఉంది. ప్రస్తుతం ఫ్యాన్స్ మాత్రం చాలా సినిమా పట్ల చాలా పెద్ద ఎత్తున ప్రేమనైతే కనబరుస్తున్నారు. ఖచ్చితంగా తమ అభిమాన నాయకుడు సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా హంగామా సృష్టిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం సంబరాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి మూవీ బాగుంది. ఫ్యామిలీ పరంగా చూడాల్సిన మూవీ ఒకటి. 2 ఫ్యామిలీ కాకుండా ఫ్యాన్స్ కూడా చూడాల్సిన మూవీ. అండ్ ఇంకోటి ఏంటంటే భారతీయులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి చూడాల్సిన మూవీ. ఫైనల్లో ఫస్ట్ బీట్కి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేదు, సెకండ్ హాఫ్కి ఫైనల్ కూడా సంబంధం లేదు. 40 రోజుల్లో సినిమా తీశారు. ఇది హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇంకేం తీసినా నాకు తెలియదు, కానీ దీన్ని మాత్రం 40 రోజుల్లో సినిమా తీసిండు. 40 రోజుల్లో ఇంతగానో తీసిండంటే గ్రేట్. 2 హీరోయిన్లు పెట్టుకొని చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. బూతులు ఏమి కూడా లేవు, రాజకీయ పరంగా కూడా లేదు. సూపర్ అన్న సినిమా 100 పక్కా. మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ తర్వాత దీన్ని మించిన సినిమా లేదు. నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ పవన్ కళ్యాణ్ మించిన హీరో నాకు లేడు. పవన్ అన్న వాసన చెప్పాలంటే ఓజీకి ఒక వైబు. ఓజీ పరంగా బాగానే ఉంది. డైలాగ్స్ అయితే ఆకట్టుకున్నారన్న. డైలాగ్స్ అయితే బీభత్సంగా నచ్చినాయి ఫ్యాన్స్కి అయితే. చాలా బాగుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ చాలా బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి పీక్ ఎలివేషన్లో తీసుకెళ్లారు. ఇంకా మన నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా ఇంకా ఎలివేషన్లో ఉంటుందని మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా స్పష్టంగా హీరో ఎలివేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఒకవైపు రాశికన్నా, మరోవైపు శ్రీలీల మధ్యలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కావచ్చు, ఆ సన్నివేశాలు కావచ్చు, చాలా పీక్స్కు తీసుకువెళ్ళాయని చెప్పి హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లో కూడా చాలా అతిపెద్ద విజయం సాధించబోతుందని చెప్పి ప్రస్తుతం ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఓజీ తర్వాత అటు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలు నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వీళ్ళ నుంచి రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి.